ఈరోజు పప్పు ఓలిగా చూపించబోతున్నానండి. దానికోసం మనము ఫస్ట్ పప్పు ఉడికించుకోవాలి. కొంచెం ముద్దపప్పులాగా గట్టిగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు పుట్నాల పప్పులు అంటాం కదా! దాన్ని కొంచెం పౌడర్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్‌లోకి మనము ప్రిపేర్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. నేనైతే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఎందుకంటే మధ్యాహ్నం చేశా కదా! సాయంత్రం ఓలిగా చేస్తున్నాను. సో, అది ఫ్రిడ్జ్‌లో నుంచి తీస్తే కొంచెం ఫ్రీజ్ అయి ఉంటుంది కాబట్టి మనకు ముద్దలాగా వస్తుందనమాట. అలా పెట్టకపోయినా పర్వాలేదండి, బానే వస్తుంది. సో, పప్పునేసుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు, కారం వేసుకున్నానండి. ఇప్పుడు ముద్దలాగా అదే మనం పూర్ణం ఉంటే ఎలా వస్తుందో అలా ముద్ద రావడం కోసము నేను పుట్నాల పౌడర్ మిక్సీ పట్టాను కదా! అది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్ చూసి సరిపోని దానికి సాల్ట్, మనము కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా మనము బాల్ షేప్‌లో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. సేమ్ మనం పూర్ణం ఎలా చేస్తామో, పూర్ణం భక్షాలైతే బౌల్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, ఈ పప్పు భక్షాలవి కూడా ఇందాక చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి అలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఓలిగ పేపర్ తీసుకొని, ఓలిగ పేపర్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే పైన ఇంకొక కవర్ తీసుకున్నానండి. నేను చేత్తోనే చేస్తున్నాను ఓలిగ. అది స్ప్రెడ్ అవ్వడానికనేసి ఇంకొక లేయర్ కవర్ తీసుకున్నాననమాట. ఇది నేను మైదా పిండి తీసుకున్నానండి. సో, మైదాలో కొంచెం ఉప్పు, నూనె వేసేసుకొని, నీళ్ళేసుకొని స్మూత్‌గా ఇలా మెత్తగా తడుపుకోవాలి. మళ్ళీ మనం చేసుకునే ముందర కూడా అలా బాగా బీట్ చేసేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మైదా పిండిని స్ప్రెడ్ చేసేసి, మనం ప్రిపేర్ చేసుకున్న బాల్‌ని కూడా అదే పప్పు ముద్దను కూడా పెట్టేసుకొని, ఇలా అదే ఓలిగ పేపర్ మీద ఇలా తట్టుకోవాలి. ఇప్పుడు మనం పైన ఇంకొక కవర్ తీసుకున్నాం కదా! ఆ కవర్‌ని కప్పేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తే మనకు నీట్‌గా ఓలిగలాగా వచ్చేస్తుందండి. ఎంత మనం తీసుకున్న ఆ బాల్‌ని బట్టి మనకి ఇలా సైజ్ వస్తుందనమాట. సో, అలా చేసుకున్న దాన్ని మనం ప్యాన్‌ని హీట్ చేసేసుకొని, ఆయిల్ పట్టించేసుకొని, ఇలా భక్షాన్ని వేసేసుకుంటే మనకు పప్పు భక్షం అనేది రెడీ అయిపోతుంది. సో, అది కాలే లోపులు నేను ఇలా ఇంకొకటి అనేది రెడీ చేసుకుంటున్నాననమాట. సో, ఆల్టర్‌నేట్‌లు ఇది చేస్తూ అది కూడా కాల్చుకుంటున్నాను. సో, ఇలా కాల్చేసుకుంటే మనకు పప్పు భక్షం అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా బావుంటుంది. చాలామందికి తెలిసే ఉండొచ్చు. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియో పెట్టానండి. సో, మీకు ఈ పప్పు భక్షాలు ఎలా అనిపిచ్చాయో నాకు చెప్పండి. ఒకవేళ ట్రై చేస్తే నాకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో, చూస్తున్నారు కదా! చాలా యమ్మీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి. సో, ఇది నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.